రాత్రికాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మమ్మల్ని, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని కూడా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా మరొకసారి మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కృతజ్ఞతలు. సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు ప్రయాణించినప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆహారం తీసుకున్నప్పటికీ మమ్మల్ని క్షేమంగా ఉంచారు తండ్రి. అపాయాలు, ప్రమాదాలు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడారు. సమృద్ధిని దయచేశారు. ఆర్థికంగా బలపరిచారు నాయన. శక్తితోనూ జ్ఞానముతోనూ నింపారు. అయా, ఎంతోమంది శత్రువులు, అపవాది క్రియలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే, ఈ రోజున తండ్రి మీరు మమ్మల్ని కాపాడినందుకు, అయ్యా మీ జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నీ నాయనను స్తుతించెదను అని కీర్తనల గ్రంథము 42వ కీర్తన 11వ వచనము ద్వారా కీర్తనాకారుడు అయా కీర్తిస్తున్న రీతిగా, అవును తండ్రి, ఈ రోజున మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న బాధాకరమైన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, బలహీనతలను బట్టి మాలో మేమే బాధపడుతూ, మాలో మేమే ఆలోచన చేస్తూ, కృంగిపోతూ, కన్నీరు కారుస్తున్నాము తండ్రి. అయా, మీరు సెలవిచ్చినట్లుగా మీ అందు నిరీక్షణ ఉంచినట్లయితే, మీ అందు తండ్రి మేము విశ్వాసం ఉంచినట్లయితే మీరే మాకు సహాయం చేస్తారని, మీరే మమ్మల్ని ప్రతి సమస్య నుంచి విడిపిస్తారని, మిమ్మల్ని మీరు మా రక్షణకర్త అయ్యున్న దేవుడవని తెలియజేస్తున్నారు తండ్రి. ఎవరైతే రాత్రిన అయా బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో, బలహీనత కలిగి ఉన్నారో, అయా వారందరూ మీ వైపు చూస్తూ ఉండంగా వారి ఎడల మీ కృప కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలో ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా వారందరికీ నాయన మీరు తోడై ఉండండి. ఏ ప్రార్థన అవసరతను బట్టి మీ పాద సన్నిధిలో చేరారో వాటన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి, వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి అయా కృంగిపోతున్నారు. మీరే వారిని తాకండి. ఒక్క మాట చేత సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగల శక్తి గల దేవుడవునైనా బిడ్డలందరికీ సంపూర్ణమైన శక్తిని దయచేయండి. అపవాది క్రియలన్నీ కూడా తండ్రి యేసు నామంలో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, కుటుంబ భారాలని మోయలేక, కుటుంబంలో ఉన్న సమస్యలను ఎదుర్కోలేక, అయా తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలుంటుండగా, భార్య భర్తల మధ్య ఎటువంటి ప్రేమ లేక, సఖ్యత లేక జీవిస్తుండగా కుటుంబాలను మీరు దర్శించండి. నెమ్మదికరంగా, శాంతి కలిగి, సమాధానం కలిగి వారి కుటుంబం ఉండులాగున కృప చూపించండి నాయన. అదేవిధంగా ప్రభువా, అప్పులు చేసి అప్పుల్లో మునిగిపోయి ఈ రోజున తండ్రి దుఃఖిస్తున్నారు. ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న పనుల్లో, చేతుల కష్టార్జితాల్లో బహు ఆశీర్వాదాలు దయచేయండి. అయా, వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి కృప చూపించమని అడుగుతున్నాము. అయా, బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. బిడ్డలకు సొంత గృహం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు రాస్తున్నారు నాయన, వాటిలో సెలెక్ట్ అవ్వలాగున కృప దయచేయండి తండ్రి. అయా, గర్భఫలం లేక తండ్రి ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తున్నారు. గర్భఫలం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమైతే ఉందో అని ప్రార్థన చేస్తూ ఉండగా
మీ చిత్తాన్ని వారికి కనబరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఆయా దేశాల్లో మీ ప్రియబిడ్డలు పనుల నిమిత్తం, చదువుల నిమిత్తం వెళ్ళి ఉంటుండగా వారందరికీ క్షేమాన్ని దయచేయండి. ఆయా బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారి వీసా ఇమిగ్రేషన్స్లో వారు సఫలం అవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయా కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆయా నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డకును తండ్రి మీరే రక్షణ, కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయంలో మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులందరినీ ఆశీర్వదించమని, అయా దేశ సైనికులకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. అయా ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో, లోన్స్, పెన్షన్స్ విషయంలో మీ సహాయం అనుగ్రహించండి, ద్వారాలు తెరవండి తండ్రి. అయా మేమందరము కూడా సేద తీరబోతుండగా మాకు కంటి నిండా నిద్ర దయచేయమని అడుగుతున్నాము. ఎటువంటి భయాలు, బలహీనతలు, ఎటువంటి కృంగుదలలు, ఎటువంటి నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన మేము పెడుతుండగా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, హానికరమైనవేవి కూడా మా గృహందరికి, మా దరికి చేరకుండా మీరే రక్షణ దయచేయమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.